నమస్కారం అందరికి. ఇప్పుడు మనం సెమ్ 4 వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ అనే సబ్జెక్ట్ ఉంది కదా. సో అందులో మనం ఫస్ట్ యూనిట్ లో ఉన్నాము, ఇంట్రడక్షన్. సో ఇప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పేటప్పుడు ఒకటి ఇంట్రడక్షన్ వీడియో చెప్పాను, ఇంకా ఏదైతే మనకి ట్యాక్స్ లయబిలిటీ ఉందో అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి డిఫరెంట్ రెజిమ్స్ ఉన్నప్పుడు అని చెప్పాను. ఇప్పుడు మనం ట్యాక్స్ రిబేట్ ఎప్పుడు ఇస్తాము, ఇంకా దాని అమౌంట్ ఎంత అనేది ఒకసారి చూద్దాము. సో ఇక్కడ మనకి టోటల్ ఇన్కమ్ అనేది 4 lakhs ఉంది. సో నేను ఏం చెప్పిన, న్యూ రెజిమ్ ప్రకారం 7 lakhs కంటే తక్కువ ఉంటే ట్యాక్స్ రిబేట్ వస్తుంది అని చెప్పిన. సో న్యూ రెజిమ్ ప్రకారం 7 lakhs కంటే తక్కువనే ఉంది కదా, సో ట్యాక్స్ రిబేట్ అనేది వస్తుంది ఇక్కడ. సో అలా వస్తుంది అని తెలిసినప్పుడు మీరు ఏం చూసుకోవాలి, ఫస్ట్ ఇట్లా ఇది మనకి ఫిక్స్డ్ అనమాట. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ లీస్ట్. సో యాక్చువల్ అమౌంట్ ఇప్పుడు మనం స్లాబ్ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సపోజ్ ఒకవేళ అమౌంట్ అనేది ఎంత వచ్చింది, 15,000 అనేది వచ్చింది అనుకోండి. సో 15,000 వచ్చింది, ఇంకా 25,000. సో ఈ 25,000 15,000 రెండిట్లకి లీస్ట్ ఏముంది మనకి 15,000 ఉంది. సో ఇప్పుడు ఆ యాక్చువల్ అమౌంట్ లోకి వెళ్ళి యాక్చువల్ అమౌంట్ మైనస్ అయిపోతే 0 వచ్చేస్తుంది ట్యాక్స్. సో అలా ట్యాక్స్ రిబేట్ అనేది ఇస్తాం. సో ఇక్కడ ఏంటిది మనకి ట్యాక్స్ రిబేట్ న్యూ రెజిమ్ ప్రకారం ట్యాక్స్ రిబేట్ ఎలా ఇస్తాం మనము, 7 lakhs కంటే తక్కువ ఉండాలన్నమాట. సో ఇక్కడ ఎంత ఉంది, 8 lakhs ఉంది. సో ట్యాక్స్ రిబేట్ వస్తుందా, రాదు. సో రాకపోతే ఏం చేస్తాం, డైరెక్ట్ ఏదైతే మనకి ఆ స్లాబ్ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మీద డైరెక్ట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేస్తాము. ఒకవేళ స్లాబ్ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేసిన తర్వాత అప్పుడు ట్యాక్స్ రిబేట్ ఇచ్చిన తర్వాత అమౌంట్ 0 అయిపోతే, ఒకవేళ 0 అయిపోతే దాని మీద ఇంకా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చెయ్యము, ఎందుకంటే అప్పటికి 0 అయిపోయింది కదా. నెక్స్ట్ ఒకవేళ ఓల్డ్ రెజిమ్ ప్రకారం ఏదైతే మనకి టోటల్ ఇన్కమ్ 4 lakhs ఉందో, సో ఆ 4 lakhs ఓల్డ్ రెజిమ్ ప్రకారం మనకి ఎంత ఉండాలి, ట్యాక్స్ రిబేట్ రావాలంటే 5 lakhs కంటే తక్కువ ఉండాలి. న్యూ రెజిమ్ ప్రకారం 7 lakhs కంటే తక్కువ ఉండాలి. సో మీరు గుర్తు పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ 4 lakhs అంటే 5 lakhs కంటే తక్కువనే ఉంది కాబట్టి మనం ఈ రెండు చూసుకోవాలి. ఫస్ట్ యాక్చువల్ అమౌంట్ 12,500. సో ఇక్కడ మనకి పర్ సపోజ్ 25,000 వచ్చింది యాక్చువల్ అమౌంట్ స్లాబ్ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేసిన తర్వాత. నెక్స్ట్ 12,500 అనేది మనకి ఏంటిది, ఏదైతే మనకి ఫిక్స్డ్ అమౌంట్ ఉందో అది. సో ఇప్పుడు ఈ రెండిట్లకి ఏది తక్కువ ఉంది, 12,500 తక్కువ ఉంది. సో ఇప్పుడు మనకి యాక్చువల్ అమౌంట్ ఎంత ఉంది, పైన ట్యాక్స్ లయబిలిటీ దగ్గర 25,000 ఉంది. సో ఆ 25,000 లకి వెళ్ళి 12,500 మైనస్ చేసుకోవాలి. సో మైనస్ చేసుకున్న తర్వాత ఎంత వస్తుందో చూసుకోవాలి. 25,000 లకి వెళ్ళి మైనస్ 12,500 చేస్తే ఎంత వస్తుంది మనకి, 12,500 వస్తుంది. సో ఆ 12,500 ఏదైతే ఉందో అది మనకి ట్యాక్స్ రిబేట్ ఇచ్చిన తర్వాత వచ్చిన అమౌంట్ అనమాట. సో ఇప్పుడు ఈ అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద మనం ఏం చేస్తాము, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది చేస్తాం. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అనేది చేస్తాం, ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. సో 12,500 మీద ఎంత పర్సెంట్, 4%. సో ఇంటూ 4% 500 వచ్చింది. సో 500 ని యాడ్ చేయాలి. 500 ని 12,500 లకు యాడ్ చేస్తే మనకు వచ్చేదంటే 13,000 అనేది వచ్చేది ఏంటిది, ట్యాక్స్ అనమాట. సో ఇలా చేసుకోవాలి. ఒకవేళ ఓల్డ్ రెజిమ్ లో మనకి యాక్చువల్ అమౌంట్ ఇంకా ఏదైతే మనకి ఫిక్స్డ్ అమౌంట్ ఉందో రెండిట్లోకి వెళ్ళి ఒకవేళ తక్కువ ఇది వచ్చి ఇంకా మిగులుతుంది అమౌంట్ అన్నప్పుడు ఇలా మైనస్ చేసుకుని వచ్చిన దాని మీద హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేయాలి. ఎప్పుడన్నా సరే ట్యాక్స్ రిబేట్ ఉంటే ఒకవేళ ట్యాక్స్ రిబేట్ ఇచ్చిన తర్వాతనే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేయాలన్నమాట. ఇది ఒక ప్రాసెస్. లేదు ట్యాక్స్ రిబేట్ రావట్లేదు వాళ్ళకి, ఇంకా ఏదైతే మనం స్లాబ్ బేసిస్ మీద చేసినామో దానికి అమౌంట్ మిగిలింది అంటే అమౌంట్ వచ్చింది అంటే దాని మీద డైరెక్ట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ మనకి 6 lakhs అనేది ఉంది. ఓల్డ్ రెజిమ్ ప్రకారం ట్యాక్స్ రిబేట్ వస్తుందా, సో ఓల్డ్ రెజిమ్ కి మనకి ఎంత 5 lakhs ఉండాలి, 5 lakhs కంటే ఎక్కువ ఉంది. సో ట్యాక్స్ రిబేట్ అనేది రాదు. సో ఏదైతే స్లాబ్ బేసిస్ మీద చేసిన అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ మీద డైరెక్ట్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చేసేస్తే మనకి ఏమైతే అయిపోతుంది అనమాట. సో ఇది మనకి ట్యాక్స్ రిబేట్. సో ఇప్పుడు మనము ఫస్ట్ యూనిట్ లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మనం ఫస్ట్ యూనిట్ లో ఏమేమి చూసాము ఇప్పుడు వరకు అయితే, ఏదైతే మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో టర్మ్స్ ఉంటాయో కొన్ని ఇంపార్టెంట్ వి అవి చూసాము, ప్లస్ ట్యాక్స్ లయబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూసాము, ఇంకా మనకి ట్యాక్స్ రిబేట్ అంటే ఏంటిదో కూడా తెలుసు. సో ఫస్ట్ లెసన్ మొత్తం మనకి థియరీ వస్తుంది అనమాట. ఎస్ఏ ఆన్సర్స్ లో కూడా థియరీ వస్తుంది, ఇంకా షార్ట్ ఆన్సర్స్ లో కూడా థియరీ వస్తుంది. అప్పుడప్పుడు మాత్రం ట్యాక్స్ లయబిలిటీ అడగొచ్చు, ఇప్పటి వరకు అయితే అడగలేదు. సో నేర్చుకుని అయితే పెట్టుకోండి. సో ఇప్పుడు మనం డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటిదో చూద్దాము. సో ఫస్ట్ మనకి ట్యాక్స్ అంటే ఏంటిది, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్యాక్స్. ట్యాక్స్ అంటే ఏంటిదంటే ఏదైతే మన పబ్లిక్ ఉన్నారో పబ్లిక్ మీద గవర్నమెంట్ ఇంపోజ్ చేసి కొంచెం అమౌంట్ అనమాట. వాళ్ళు ఒకవేళ ఒక వాల్యూ సర్టన్ వాల్యూ అనేది వాళ్ళు క్రాస్ అయితే అలా గవర్నమెంట్ అనేది మనకి వేసే అమౌంట్ ని అంటే ఇంపోజ్ చేసే అమౌంట్ పర్సన్ మీద దాన్ని ట్యాక్స్ అని అంటాము. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ట్యాక్స్. సో ట్యాక్స్ అనేది ఎలా ఉంటది అని చెప్తే, taxes are imposed by the government only. ఇప్పుడు మన పక్కింటి వాళ్ళు వచ్చి ట్యాక్స్ కట్టండి అంటే కట్టము, ఎందుకంటే గవర్నమెంట్ లీగల్ గా అలా చేస్తేనే మనం అప్పుడు పే చేసేదాన్ని ట్యాక్స్ అని అంటామంట. నెక్స్ట్ ఏంటిది, ట్యాక్సెస్ ఆర్ పేడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్. సో ట్యాక్స్ ఎలా పే చేస్తారంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్.
నెక్స్ట్ ట్యాక్సెస్ కలెక్ట్ చేసుకోవడం వల్ల పీపుల్ వెల్ఫేర్ కి ఉపయోగపడుతుంది కదా, అంటే ఆ ట్యాక్స్ అమౌంట్ ఏదైతే కలెక్ట్ చేసిండ్రో అది ఏం చేస్తారు, వాళ్ళు పీపుల్ మీద యూజ్ చేస్తారు, వాళ్ళు ఓన్ యూజ్ కి చేసుకోరు కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ మీద కలెక్ట్ చేసిందంతా హెల్త్ కి ఇంకా ఎడ్యుకేషన్ కి వాడతారు కదా. సో అలా కలెక్ట్ చేసేదంతా పీపుల్ వెల్ఫేర్, అంటే పీపుల్ మంచి కోసమే కలెక్ట్ చేస్తారంట. నెక్స్ట్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ టు రైజ్, ఏదైతే ఇన్కమ్ ఉందో గవర్నమెంట్ అది రేజ్ చేయడానికి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారంట. మనకేం వస్తుంది, వాళ్ళకే కదా ప్రాఫిట్ వచ్చేది అని అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయో అక్కడ మనకు వచ్చే ఫండ్స్ అన్ని ఇలాంటి ట్యాక్స్ నుంచి తీసుకునేటివి వస్తాయి అనమాట. నెక్స్ట్ ట్యాక్స్ ఈజ్ అ లీగల్ కలెక్షన్, సో ట్యాక్స్ అనేది మనకి లీగల్ గా తీసుకుంటారు. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ ఇన్వాల్వ్స్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్, సో ఇందులో ఏముంటుందంటే ఎలిమెంట్ ఆఫ్ సాక్రిఫైస్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటదంట. సో నెక్స్ట్ ఏమంటున్నారు, ఏదైతే గవర్నమెంట్ ద్వారా కలెక్ట్ చేసేబడేది ఉందో అదేంటంటే మనకి ట్యాక్స్ అనేది గవర్నమెంట్ అనేది కలెక్ట్ చేస్తుందంట. ట్యాక్స్ ఈజ్ నాన్ పేమెంట్ ఫర్ స్పెసిఫిక్ సర్వీస్ రెండెడ్ బై ద గవర్నమెంట్ టు ట్యాక్స్ పేయర్, సో ట్యాక్స్ ఈజ్ నాట్ పేమెంట్ ఫర్ స్పెసిఫిక్ సర్వీస్. సో ఇప్పుడు ఒక పర్సన్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారంటే స్పెసిఫిక్ పర్పస్ కి యూజ్ చేస్తామని ఏం తీసుకోరు కదా, వాళ్ళు దాన్ని ఎక్కడన్నా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ట్యాక్స్ మే బి ఇంపోజ్డ్ ఆన్ ఇన్కమ్ ఆర్ వెల్త్ ఆఫ్ అ కమోడిటీ, సో ఏం చేస్తారు, ఇది ట్యాక్స్ అనేది ఏదైతే పర్సన్ ఇన్కమ్ ఉందో లేదంటే అతనికి టోటల్ ఇన్కమ్ ఉందో దాని అతను వెల్త్ ఉందో దాని మీద అనేది క్యాల్కులేట్ చేస్తారనమాట. క్యాల్కులేట్ చేసి అతని దగ్గర నుంచి ట్యాక్స్ ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ అనేది తీసుకుంటారు అనమాట. సో నెక్స్ట్ ట్యాక్స్ అనేది మనకి ఎలాంటి అప్రోచెస్ ఉన్నాయి, సో టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, షార్ట్ కి రావచ్చు. సో డ్యూటీ, సెస్, సర్చార్జ్, ఆక్ట్రాయ్, టర్మినల్ ట్యాక్స్, ఇంకా టోల్ ట్యాక్స్, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్. సో ఫస్ట్ డ్యూటీ అంటే ఏంటిదంటే ఇది మనకి ఇంపోజిషన్ ఆఫ్ ట్యాక్స్ టు రెగ్యులేట్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ టు కంట్రోల్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఆఫ్ ది గూడ్స్ ఈజ్ కాల్డ్ డ్యూటీ. సో ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ జరిగేటప్పుడు ఏదైతే మనకి ట్యాక్స్ పడుతుందో అది ఏంటిది మనకి డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ అలా అంటారు కదా, సో అది అనేది మనకి ఏంటిది డ్యూటీ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ సెస్ అంటే ఏంటిది, ఇప్పుడు మనకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ అలా పడుతుంది కదా, సో అది మనకి సెస్ కింద వస్తుంది. సర్చార్జ్ అంటే ఏంటిదంటే ఒకవేళ పర్సన్ ది ఎక్కువ మొత్తంలో టోటల్ ఇన్కమ్ ఉంటే అలాంటి టైంలో అంటే ఈ సర్చార్జ్ పడడం వల్ల గవర్నమెంట్ కి చాలా రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఇంకా ఇది మనకి ఎవరు కలెక్ట్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇంపోజ్ చేస్తారు, అంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకోరు సర్చార్జ్ అనేది, ఎందుకంటే ఇది హ్యూజ్ అమౌంట్ కాబట్టి సర్చార్జ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ ఆక్ట్రాయ్ ఎవరు తీసుకుంటారు, మనకి మున్సిపల్ కార్పొరేషన్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కలెక్ట్ చేసే అమౌంట్ ని ఏమంటారు, ఆక్ట్రాయ్ అని అంటారు. నెక్స్ట్ టర్మినల్ ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేస్తారు, ఏవైతే లోకల్ బాడీస్ మన మున్సిపాలిటీస్ ఉంటారో వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు, సో అలాంటి వాళ్ళు కలెక్ట్ చేసే అమౌంట్ ఏమంటారు మనకి టర్మినల్ ట్యాక్స్ అని అంటారంట. నెక్స్ట్ టోల్ ట్యాక్స్ అంటే ఇప్పుడు ఒక వెహికల్ ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి వెళ్తున్నప్పుడు మధ్యలో టోల్ ప్లాజాస్ ఉంటాయి కదా, సో అక్కడ కలెక్ట్ చేసే ట్యాక్స్ ఏమంటారు మనకి టోల్ ట్యాక్స్ అంటారు. సో ఇవి టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, డ్యూటీ, సెస్, సర్చార్జ్, ఆక్ట్రాయ్, టర్మినల్ ట్యాక్స్ అండ్ టోల్ ట్యాక్స్. నెక్స్ట్ మనకి ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో అవి 2 types గా క్లాసిఫై అయినాయి, డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్. సో డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే ఏంటిదంటే డైరెక్ట్లీ పర్సన్ టోటల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో దాని మీద మనకి ఏం చేస్తారు, స్లాబ్ బేసిస్ మీద లేదంటే ఫ్లాట్ బేసిస్ మీద క్యాల్కులేట్ చేసి ఆ అమౌంట్ అనేది మనకి ట్యాక్స్ అయితే ఎంత ఉందో చూపిస్తారు కదా, సో అది డైరెక్ట్ ట్యాక్స్ అనమాట. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటిదంటే పీపుల్ ని ఇండైరెక్ట్ గా, అంటే ఇప్పుడు మనం ఏదైనా గూడ్స్ కొనుక్కోవడానికి వెళ్తాం కదా, సో దాని మీద మనం యాక్చువల్ అమౌంట్ పే చేస్తాం, బట్ అందులో ఏమవుతుంది ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది, లైక్ జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ. సో అవన్నీ క్యాల్కులేట్ చేసి మనకు ఒక అమౌంట్ ఫిక్స్ చేసి ఇస్తారనమాట. సో మనకు అవన్నీ తెలియదు, జస్ట్ ఏం చేస్తారో ఒక ఫిక్స్డ్ అమౌంట్ 5 rupees అని చెప్పి పెట్టేసి అది అమ్మేస్తారనమాట. సో మనం కొనేసుకుంటాం, అందులో చాలా ట్యాక్సెస్ పడి ఉంటాయి. సో మనం అబ్జర్వ్ చేసినట్టయితే దాని వెనకాల రాసి ఉంటాయి అనమాట ఎన్ని ట్యాక్సెస్ దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయని చెప్పి. సో డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కెనన్స్ ఆఫ్ టాక్సేషన్ చాలా సార్లు వచ్చింది క్వశ్చన్. సో కెనన్స్ ఆఫ్ టాక్సేషన్ అంటే ఏంటిదంటే ఫస్ట్ కెనన్ ఏంటిదంటే కెనన్ ఆఫ్ ఈక్వాలిటీ అంటే ఏంటిదంటే ఏదైతే మనకి ట్యాక్స్ లయబిలిటీ అనేది పడుతుందో పర్సన్ మీద, అది వాళ్ళకి ఒక పర్సన్ ఇంకొక పర్సన్ కి అలా తక్కువ చేసి తను తక్కువ జాతి అట్లా ఏం లేకుండా అందరికి ఈక్వల్ గా ఉంటది అనమాట. ఇప్పుడు మనం చూసాం కదా స్లాబ్ బేసిస్ మీద న్యూ రెజిమ్ అయితే అందరికి ఫిక్స్డ్ ఉంటుంది, ఓల్డ్ రెజిమ్ అయితే ఏజెస్ ప్రకారం అందరికి ఫిక్స్ లేదు, ఏజెస్ ప్రకారం ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి ఉందా లేదు, అందరికి ఈక్వల్ గా ఉంది. నెక్స్ట్ సర్టనిటీ ఉంటది అనమాట ఇందులో. ఇంకా ఏదైతే ఎకనామిక్ యూజ్ అవుతుందో అది కూడా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనకి ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు. నెక్స్ట్ కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట పీపుల్ కి. నెక్స్ట్ ప్రొడక్టివిటీ, సింప్లిసిటీ అనేది ఉంటది, ఎలాస్టిసిటీ ఉంటది, డైవర్సిటీ ఉంటది, ఎక్స్పీడియన్సీ ఉంటది. నెక్స్ట్ కోఆర్డినేషన్ అనేది కూడా ఏదైతే మనకి ఈ ట్యాక్స్ లో ఇన్వాల్వ్ అయి ఉంటది. సో కెనన్స్ ఆఫ్ టాక్సేషన్ అనేది కంపల్సరీగా నేర్చుకోవాలి. సైడ్ హెడ్డింగ్స్ నేర్చుకోండి, ఇవి మీరు మ్యాటర్ లోపల ఓన్ గా రాసుకోవచ్చు.
నెక్స్ట్ మనకి అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంది. సో అగ్రికల్చర్ ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్, షార్ట్ లో వస్తుంది, అప్పుడప్పుడు లాంగ్ లో కూడా అడుగుతారు. సో అగ్రికల్చర్ ఇన్కమ్ అంటే ఏంటిది, ఎలాంటి వాటి మీద వచ్చే ఇన్కమ్ మనకి అగ్రికల్చర్ది అని మనం తెలుస్తుంది. అంటే ఏదైతే రెంట్ లేదంటే రెవెన్యూ ఉందో ల్యాండ్, అగ్రికల్చర్ ల్యాండ్ మీద నుంచి వస్తుందో అది అగ్రికల్చర్ ఇన్కమ్ లాగా భావిస్తాం అనమాట. నెక్స్ట్ ద ల్యాండ్ ఈజ్ యూజ్డ్ ఓన్లీ ఫర్ అగ్రికల్చర్ పర్పస్. ఒకవేళ ఆ ల్యాండ్ మీద వాళ్ళు ఏమన్నా క్రాప్స్ ఏదన్నా హార్వెస్ట్ చేస్తున్నారు అట్లా అంటే దాని మీద వచ్చే ఇన్కమ్ అంతా అగ్రికల్చర్ ఇన్కమ్ కిందనే మనకి ఏమవుతుంది కన్సిడర్ చేయబడుతుంది. నెక్స్ట్ ద ల్యాండ్ ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా, ఇండియాలోనే ఉండాలన్నమాట ఆ ల్యాండ్. సో ఈ 3 ఏవైతే సాటిస్ఫై చేస్తాయో అవి మనకి దేని కింద వస్తాయి, అగ్రికల్చర్ ఇన్కమ్ కిందనే వస్తాయి. సో ఈ 3 అనేది మనం గుర్తుపెట్టుకుని దీన్ని మనం ఏం చేయాలి, ఇంకా ల్యాగ్ చేయాలన్నమాట. డ్రాగ్ చేస్తూ ఒక్కొక్క దాన్ని సపరేట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అప్పుడు మనకి ఏమవుతుంది, ఒక ఆన్సర్ అనేది కంప్లీట్ అవుతుంది. సో అగ్రికల్చర్ ఇన్కమ్ లో మనకి ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉండాలి, ఫస్ట్ దాని మీద వచ్చే రెంట్ అనేది అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది. దాని మీద మనం ఏమైనా క్రాప్స్ ని హార్వెస్ట్ చేస్తే లేదంటే ఏమైనా గ్రో చేస్తే వాటి మీద వచ్చే ఇన్కమ్ ఏమవుతుంది, అగ్రికల్చర్ ఇన్కమ్ అవుతుంది. నెక్స్ట్ ఆ ల్యాండ్ అనేది ఇండియాలో ఉండాలి. సో ఇండియాలో ఉంటే దాని మీద వచ్చే ఇన్కమ్ ఏమవుతుంది, అగ్రికల్చర్ ఇన్కమ్ గా కన్సిడర్ అనేది అవుతుంది అనమాట. సో ఇవి మనకి అగ్రికల్చర్ ఇన్కమ్, ఇందులో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఫస్ట్ యూనిట్. సో ఈ ఫస్ట్ యూనిట్ లో మొత్తం మాక్సిమం థియరీ ఉంటుంది. సో ఈ థియరీ నుంచి లాంగ్ లో కూడా థియరీ ఇస్తారు మనకి, థియరీ నుంచి మనం రాయాలి. సో నెక్స్ట్ రెసిడెన్షియల్ స్టేటస్ ఉంది. రెసిడెన్షియల్ స్టేటస్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.